భారత ప్రధాని మోదీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈ క్రమంలో రేపు తెలంగాణలో ప్రధాని రానున్నారు. రేపు హైదరాబాద్లో పర్యటన అనంతరం మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలో చేపట్టే రోడ్ షోలో ఆయన పాల్గొంటారు. 16వ తేదీన నగర్ కర్నూలులో, 18న జగిత్యాలలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని పాల్గొనున్నారు. ఇక తెలంగాణలో మోదీ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి మాధవి అందిస్తారు. బడా నేతలంతా కూడా ఒకరి తర్వాత ఒకరు రావడం చూస్తుంటే బీజేపీ ఊపు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నట్టుగా తెలుస్తుంది. గత 10 రోజుల వ్యవధిలోనే నరేంద్ర మోడీ మరల తెలంగాణకు రావడం అనేది అందరిలో కూడా ఒక ఉత్కంఠని నెలకొనేలాగా చేస్తుంది. మనము 4, 5 తేదీలలో చూసాము. 2 రోజుల పర్యటన తెలంగాణలో చేశారు మోడీ. దాని తర్వాత అమిత్ షా రావడము, అలాగే మరల కూడా ఇప్పుడు మోడీ ఇక్కడ తెలంగాణకి రావడం అనేది కూడా ప్రతి ఒక్కరిలో కూడా బీజేపీ నేతల్లో, అలాగే కార్యకర్తల్లో, ప్రజల్లో కూడా ఒక అంటే పాజిటివ్నెస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ ఎప్పుడైతే శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ చేశారో అప్పటి నుండి ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ అని అంటూ మోడీ వైపు తన గాలి వీచేలాగా చేసుకున్నారు. ఇక్కడ నుండి కూడా ఇప్పుడు కేంద్ర నేతలంతా కూడా ఎప్పుడైతే విజయ సంకల్ప యాత్రలు ముగించుకున్నారో దానికి విజయ సంకల్ప యాత్రలకు, బహిరంగ సభలకు అటెండ్ అవ్వడము, అలాగే శంకుస్థాపనలు చేసిన కార్యక్రమాలన్నింటినీ కూడా తను శంకుస్థాపనలు చేయడము, ఇలాంటివన్నీ కూడా మోడీ చేయడం జరిగింది. ఇక ఈ మల్కాజిగిరిలో పర్యటించనున్నారు. మల్కాజిగిరిలో రోడ్ షో చేస్తారు. అంటే నాగర్ కర్నూలులో కూడా బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. బహిరంగ సభ అనంతరము మరలా కూడా 18వ తేదీ ఇక్కడ జగిత్యాలలో మళ్ళీ ఈ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ బహిరంగ సభలన్నింటిలో కూడా నరేంద్ర మోడీ రావడం అనేది ఒకంత అందరికీ కూడా ఒక అంటే ఇప్పుడు బీజేపీలో అగ్రనేతలు, సిట్టింగ్ ఎంపీలు అందరూ వలసలు రావడం అనేది చూస్తున్నాము ఇక్కడ. అంటే బీజేపీకి ఒకప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు చూసుకున్నట్లయితే బీజేపీ అసలు ఎక్కడ కూడా ప్రచారంలో కూడా కనిపించలేదు. అంత ముందుగా కూడా మనకి ఎక్కడ ప్రచారం చేస్తున్నట్లుగా కానీ, ప్రచారం కోసం ఎలక్షన్స్లో గెలవాలి అనే దానిపైన ఎక్కువ ఫోకస్ చేసినట్టయితే కనిపించలేదు. కానీ ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్కి మాత్రం అభ్యర్థుల పేర్లు ఖరారైన తర్వాత కూడా 1 by 1గా కూడా పోటీ పడుతున్నారు. అంటే సిట్టింగ్ ఎంపీలు, బీఆర్ఎస్లో ఉన్న సిట్టింగ్ ఎంపీలందరూ కూడా ఇందులోకి రావడం అనేది కూడా చాలా అంటే వారు రావడము, వారికి సీట్లు కేటాయించడము, వీరందరికీ కూడా అంటే ముందు ఉన్న వాళ్ళల్లో కూడా ఆశావాహులలో కూడా కొంచెం నిరాశ వ్యక్తమవుతున్న ఈ సందర్భంలో అందరినీ కూడా ఇటు డైవర్ట్ చేస్తూ అంటే బీజేపీ వైపే అందరూ మొగ్గు చూసేలాగా బీజేపీ వైపు